పందెం కొట్టు గిఫ్ట్ పట్టు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోడి పందాలలో కోడి పందాలు నిర్వహించినటువంటి నిర్వాహకులు ఈ యొక్క పందెం రాయలకి ఇచ్చేటువంటి ఒక బంపర్ ఆఫర్. మన ప్రధానంగా తెలిసిందే కోడి పందాలు బరుల వద్ద అయితే అనేక ప్రైజ్ ఇప్పుడైతే ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. గత సంవత్సరం కూడా కాకినాడ జిల్లాలో జరిగినటువంటి కోడి పందాల వద్ద తార్ జీప్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది, అలాగే గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లాలో కూడా ఒక కారుని ఏదైతే ఇన్నోవా కారుని కూడా అక్కడ ఒక ప్రైజ్ మనీగా పెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క కోడి పందాలలో ఈ యొక్క బుల్లెట్లు బహుమతిగా విడవబెట్టారు. ఇక్కడ ఎక్కువ మంది ఎవరైతే ఆ పందాలు గెలుచుకుంటారో వాళ్ళకి ఈ బుల్లెట్లు బహుకరించేందుకు ఇక్కడ నిర్వాహకులు అయితే ఇక్కడ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. మనం చూడొచ్చు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏదైతే ఉందో ఇక్కడ క్లాసిక్ 350 ఏదైతే ఉందో దీన్ని అయితే ఇప్పుడు ప్రైజ్ మనీగా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ నేపథ్యంలో రెండు బుల్లెట్లు పెట్టారు. రోజుకి ఒక బుల్లెట్ చొప్పున వీళ్ళైతే ఇక్కడ ప్రకటిస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇప్పుడు దీన్ని గెలుచుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. అనేక మంది ఇప్పటికే కోడిని తీసుకొచ్చి బరులలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ 2 బుల్లెట్లు ఇక్కడ బంపర్ ఆఫర్గా పెట్టిన నేపథ్యంలో ఇక్కడ వీటిని గెలుచుకునేందుకు అందరూ కూడా ఉత్సాహం కనపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కోనసీమ జిల్లాలో జరిగేటువంటి కోడి పందాలలో ఈ బుల్లెట్లు ఇప్పుడైతే ఆకర్షణీయంగా మారాయి. ఈ 2 బుల్లెట్లు కూడా రోజుకి 9 పందాలు నిర్వహిస్తారు. 9 పందాలలో ముఖ్యంగా ఎవరు ఎక్కువ పందాలు గెలిస్తే వారికి బుల్లెట్ బహుకరిస్తామంటూ కూడా నిర్వాహకులు అయితే బంపర్ ఆఫర్ ప్రకటించారు. 9 పందాలలో 5 పందాలు గెలిస్తే మాత్రం వాళ్ళకి ఈ బుల్లెట్ని బహుమతిగా ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. చూడొచ్చు ఈ బుల్లెట్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది, అందరికి కూడా తెలిసిందే. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇక్కడ కనీవిని రీతిలో చాలా రెడ్ కలర్ ఏదైతే ఫెరారీ రెడ్ కలర్ ఈ కలర్ అయితే అందరిని కూడా ఆకర్షిస్తుంది. బ్లాక్ అది ఫెరారీ రెడ్ కలర్ ఏదైతుందో ఈ 2 కాంబినేషన్లో వచ్చిన నేపథ్యంలో ఈ బుల్లెట్ని గెలుచుకునేందుకు అనేక మంది ఇప్పటికే పందెం రాయుళ్ళు అందరూ కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. బుల్లెట్లు మనం చూస్తున్నాం ఎంతో చాలా కొత్త 2 బుల్లెట్లు ఎఫ్ఆర్ బుల్లెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ని ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు 2 బుల్లెట్లు కూడా గెలుచుకునేందుకు ఎవరు గెలుచుకుంటారు. రోజుకి 9 పందాలు నిర్వహిస్తే 9 పందాల్లో 5 పందాలు ఎవరు నెగ్గితే మాత్రం వాళ్ళకి ఈ యొక్క బుల్లెట్ని బహుకరిస్తామంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బుల్లెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఏంటి బుల్లెట్లు ఎలా పెట్టారు ఇక్కడ ఆఫర్? బుల్లెట్లు మామూలు ప్రీపెయిడ్ అండి, వాళ్ళకి గిఫ్ట్ కోడి పందాలు వేసి వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఆఫర్ అంటే ఎన్ని పందాలు నెగ్గాల? 5 పందాలు నెగ్గాలి. 5 పందాలు నెగ్గితే బుల్లెట్ ఇస్తాం. బుల్లెట్ రోజుకి 5 పందాలు 9 పందాలు వేయాలి. ఎవరు 5 పందాలు కొడితే వాళ్ళకి బుల్లెట్. 3 రోజులు 3 బుల్లెట్లు ఉంటాయి. 3 రోజులు 3 ఉంటాయి. ఇది చూసాం. ఇక్కడ చెప్తున్నారు 3 రోజులకి కూడా 3 బుల్లెట్లు. పద్మనాభరాజు గారు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మూడు రోజులకి కూడా మూడు బుల్లెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వాహకులు అయితే ఇటువంటి ఆఫర్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కోడి పందాలు బరిల వద్ద ఇక్కడ సరదాగా సాంప్రదాయ కోడి పందాలతో పాటు ఇలా ఇక్కడ అందరూ కూడా ఎంతో మొత్తం అందరూ కూడా ఇక్కడ ఆసక్తి కనపరుస్తున్నారు. ఆడేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్లో 9 పందాలు నిర్వహిస్తే అందులో 5 పందాలు ఎవరైతే గెలిస్తే వాళ్ళకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బహుమతిగా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ అందరూ కూడా పాల్గొని ఈ పందాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడే కాదు ప్రతి చోట కూడా గోదావరి జిల్లాలో జరిగేటువంటి ఈ సాంప్రదాయ కోడి పందాలు అయితే 3 రోజులు కూడా జరుగుతుంటాయి. అలాగే హింసకు తావు లేకుండా జరగాలంటూ కూడా పక్కన పోలీసులు అయితే నిబంధనలు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే 3 రోజులు కూడా సాంప్రదాయంగా జరిగేటువంటి కోడి పందాలు కావడంతో అందరూ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వాలంటూ అలాగే 3 రోజులు కూడా చూడనట్టు పోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే మొత్తం 3 రోజుల పాటు కూడా సరదాగా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కోడి పందాలు ఆడేందుకు కోడి పందాలు చూసేందుకు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరూ కూడా వచ్చి ఈ యొక్క కోడి పందాల్లో పాల్గొని ఈ ఆకర్షణీయంగా ఉన్నటువంటి బహుమతులు గెలుచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అలాగే ఈ యొక్క కోడి పందాలే కాదు ఆ యొక్క కోడి పందాలు నిర్వహించిన పక్కన గుండాటలు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. కోనసీమ
ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా ఈ విధంగా ఇటువంటి కోడి పందాలు సంప్రదాయంగా జరుపుతామంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క బుల్లెట్ మరి ఎవరు గెలుచుకుంటారు, ఏ విధంగా ఇక్కడ నిర్వహణ జరుగుతారని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఆత్రేయపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.